హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలాద్వీపం ధారావాహిక 12వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో నాగవర్మ కపిలపురం కోటలో తన సైన్యాన్నంతా పోగొట్టుకుని మారువేషంతో జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడైన కరవీరుడితో కలిసి తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు. తరువాత రాకుమారి కాంతిమతికి చిత్రసేనుడికి వివాహమైంది. వివాహం నాడు ఉగ్రాక్షుడి కొత్త కోరికలు నెరవేర్చేందుకు చిత్రసేనుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథలో చూడండి. ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్ల కోసం కేక వేయగానే కోటలో ఎక్కడెక్కడో ఉన్న రాక్షసులు ఒక్కొమ్మడిగా అతడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఉగ్రాక్షుడు వారందరినీ చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు ఏ క్షణాన ఎలాంటి సహాయం కావాలన్నా నేను వీళ్ళు రాగలం. మీరు నా కోటకు కాకితో కబిరంపితే చాలు అన్నాడు. చిత్రసేనుడు చిరునవ్వు నవ్వాడు. నీ నుంచి గాని నీ బంట్ల నుంచి గాని ఏమాత్రం సహాయం కోరే అవసరం లేకుండా నా రాజ్యపాలన ప్రశాంతంగా జరిగిపోవాలన్నదే నా కోరిక. అడవిలో ఎక్కడో మాయమైన ద్రోహి నాగవర్మను, అతని అనుచరుడు కరవీరుణ్ణి నీ బంట్లు పట్టుకురాగలిగితే బావుండును. నాకు నీకు కూడా ఏనాటికైనా ప్రమాదం అంటూ కలిగితే వాళ్ళిద్దరి నుంచే అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, వాళ్ళు ప్రస్తుతానికి అయిపో ఆజా లేకుండా మాయమయ్యారు. కానీ వాళ్ళు ఎంతో కాలం ఈ అడవుల్లో కొండల్లో దాగి ఉండలేరని నా నమ్మకం. ఈనాటి నుంచి నా సేవకుల్లో సగం మందికి వాళ్లను వెతికి పట్టుకునే పని ఒప్పుచెప్తున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు ఆవేశంగా. చిత్రసేనుడి పక్షాన చేరిన పులిరాయుడు అమరపాలుడికి ఆ ద్రోహులిద్దరూ ప్రాణాలతో దొరుకుతారన్న నమ్మకం పోయింది. అతడు నిరాశగా తలూపుతూ, మహారాజా, వాళ్ళు ఈసరికే తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపానికి ప్రయాణం కడుతూ ఉండి ఉంటారని నా అనుమానం అన్నాడు. చిత్రసేనుని కూడా అలాంటి అనుమానమే బాధిస్తోంది. ఉగ్రాక్షుడు అడవిలోనే తన కోటకు ప్రయాణమయ్యాడు. 2-3 నెలలు గడిచాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా రాజ్యంలో అక్కడా ఇక్కడ దారిదోపిళ్లు, గృహదహనాలు ప్రారంభమైనట్టు చిత్రసేనుడికి వేగుల ద్వారా వార్తలందాయి. ఈ దోపిళ్లు చేసేవాళ్లు సుశిక్షితులు, అన్నింటికీ తెగించిన పరమ దుష్టులని కూడా తెలిసింది. వాళ్ళు అడవిదారుల గుండా కొండ కోనల్లోనూ దాగి ఉండి హఠాత్తుగా బాటసారుల మీద, గ్రామాల మీద పడి నానా బీభత్సం కలిగించి దొరికిందల్లా దోచుకుని పారిపోతున్నారు. తమను ఎదిరించిన వాళ్లను, వాళ్ల గ్రామాలను నిలువునా కాల్చేస్తున్నారు. ఇంతవరకు ఈ దుర్మార్గుల్లో ఒక్కగానొక్కడైనా ప్రాణాలతో పట్టుబడలేదు. ఏ ఒక్కడైనా గాయపడి గాని లేక గుంపు నుంచి వేరే గాని దొరికినా వాడు వెంటనే ఏదో విషం మింగి ప్రాణాలు విడుస్తున్నాడు. ఆ కారణంగా ఆ దోపిడీగాళ్లను ప్రశ్నించి వాళ్ల నాయకుడెవరో, వాళ్ల నివాస స్థానాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు సాధ్యం కాలేదు. చిత్రసేనుడు ఒక పని చేశాడు. ఆయన తన మనుషులను రాజ్యంలోని గ్రామాలకు, అడవుల మధ్య ఉండే గూడాలకు పంపి, ఇప్పటి వరకు బందిపోట్లుగాను దారి దోపిడీగాళ్లుగాను ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని, వాళ్ళు తమ తమ ఆయుధాలతో కపిలపురానికి వస్తే ప్రతి ఒక్కరికి వ్యవసాయ యోగ్యమైన భూములు ఇవ్వబడతాయని చాటింపు వేయించాడు. చిత్రసేనుడి ఈ ఎత్తుగడ పారింది. వారం తిరగకుండానే దాదాపు 50 మంది బందిపోట్లు కత్తులు కటార్లతో కపిలపురానికి వచ్చారు. వాళ్ళందరూ రాజభవనం ముందున్న ఆవరణలో పోగవగానే చిత్రసేనుడు తను కొత్తగా నియమించిన సేనానాయకుడు అమరపాలుడిని వెంటబెట్టుకుని వాళ్ల దగ్గరకు వచ్చాడు. బందిపోట్లను చూస్తూనే అమరపాలుడు వాళ్లలో కొందరిని గుర్తించి చిత్రసేనుడితో, మహారాజా, వీళ్లలో కొందరైనా ద్రోహి నాగవర్మ సైనికులున్నారు. వీళ్లను నమ్మి మడిమాన్యాలు ఇవ్వడం మనకు ప్రమాదం అవుతుందేమో అన్నాడు. మీ నాయకుడు నాగవర్మ ఎక్కడా? అతడే మిమ్మల్ని పంపాడా అని అడిగాడు చిత్రసేనుడు బందిపోట్లను. మాకు ఒక నాయకుడంటూ లేడు మహారాజా. మీరు అనుమానపడ్డట్టు మేము ఒకప్పుడు నాగవర్మ కింద పనిచేసిన వాళ్లమే. కానీ ఈ కోటలో మీరు మాటు వేసి మా మీదకు రాక్షసుల్ని వదిలినప్పుడు మేము తలా ఒక దారి అయిపోయాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ నాగవర్మ ఏమయ్యాడో మాకు తెలియదు అన్నాడు బందిపోట్లకు నాయకుడైన ఒకడు. మీ మాటలు నమ్మడం ఎలా అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. మీ చాటింపు విని మీకు లొంగిపోయి రాజభక్తి గల పౌరులుగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఇక్కడికి వచ్చాం. కేవలం పొట్ట కోసమే మేము దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడ్డాం. మా నేరాలు క్షమించి మమ్మల్ని మీ పౌరులుగా స్వీకరించాలని కోరుతున్నాం అన్నాడు బందిపోట్ల నాయకుడు. సరే,
మీ మాటలు నమ్మి మీకు సేద్యానికి పొలాలు ఇస్తాను. కానీ మీరు 50 మంది కన్నా ఎక్కువ ఉన్నట్టు లేదు. రతిమా దొంగల మాట ఏమిటి అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. మమ్మల్ని మీరు క్షమించి దయగా చూశారని తెలియగానే ఆ మిగిలిన వాళ్ళు మీ శరణుదొచ్చేందుకు వస్తారు మహారాజా అన్నాడు బందిపోట్ల నాయకుడు. అమరపాలుడు చిత్రసేనుడు చెవిలో రహస్యంగా, మహారాజా, వీళ్ల మాటలు నమ్మేందుకు లేదు. ద్రోహి నాగవర్మ వెనుక ఉండి వీళ్ల చేత ఈ నాటకం అంతా ఆడిస్తున్నాడో లేదో మనం తెలుసుకునే వరకు వీళ్లను కారాగారంలో బంధించి ఉంచడం బాగుంటుందని అనుకుంటున్నాను అన్నాడు. అది సాధ్యం కాదు. నేను మాట తప్పినట్టవుతుంది. ఆ తర్వాత ప్రజల్లో నా వాగ్దానాలకు విలువే ఉంటుంది అన్నాడు చిత్రసేనుడు. అయితే మీరొక్క క్షణం ఆగండి, వీళ్లకు చిన్న బెదురు పెట్టి చూస్తాను అంటూ అమరపాలుడు బందిపోట్ల కేసి తిరిగి, మీలో కొందరికైనా నాగవర్మ జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడు కరవీరుడు ఎక్కడ ఉన్నది తెలుసునని మహారాజు గారి అభిప్రాయం. మీరు నిజం బయట పెట్టకపోయారో చిత్రవధ చేయించుతాను అన్నాడు కఠినంగా. అమరపాలుడు ఇలా అనగానే బందిపోట్ల నాయకుడు గుప్పెట ముందుకు చాచాడు. అతడితో పాటు అతడి అనుచరులు కూడా గుప్పెట్లు చాచారు. బందిపోట్ల నాయకుడు దృఢమైన కంఠస్వరంతో, మహారాజా, మేము మేలుకు కీడుకు కూడా సిద్ధపడే ఇక్కడికొచ్చాం. ఇదిగో మా గుప్పెటల కేసి చూడండి. ఇందులో చిటికెల మీద ప్రాణం తీసే కాలకూట విషం ఉంది. మీ సైనికులు మా దరికి వచ్చే లోపలే మేం ఈ విషం మింగి మరణించగలం. మరోసారి ప్రమాణం చేసి చెప్తున్నాం, ఆ నాగవర్మ గురించి గాని కరవీరుని గురించి గాని మాకేమీ తెలియదు అన్నాడు. బందిపోట్ల నాయకుడు అలా అనగానే చిత్రసేనుడికి అమరపాలుడికి కూడా అతడి మాటల్లో నమ్మకం కలిగింది. చిత్రసేనుడు బందిపోట్లకేసి చిరునవ్వు నవ్వుతూ, సరే, ఈనాటి నుంచి మీరు రాజ్యంలోని తక్కిన వారితో పాటు అన్ని హక్కులు గల పౌరులు. మీకు ఈ రాజధాని నగరం దావులనే వ్యవసాయ యోగ్యమైన భూములిప్పిస్తాను అన్నాడు. చిత్రసేనుడిలా అనగానే బందిపోట్ల నుంచి ఒక్కసారిగా జయ జయ ధ్వానాలు వినిపించాయి. చిత్రసేన మహారాజుకు జై అంటూ వాళ్ళు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. తమ తోటి బందిపోట్లను చిత్రసేన మహారాజు శిక్షించలేదని, వాళ్లకి భూములివ్వడం జరిగిందని తెలియగానే రాజ్యంలోని బందిపోటు ముఠాలన్నీ కపిలపురం వచ్చి రాజుగారికి లొంగిపోయాయి. చిత్రసేనుడికి ఇక తన పరిపాలన ఏ ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుందన్న నమ్మకం కలిగింది. కానీ అతడికప్పుడప్పుడు ద్రోహి నాగవర్మ ఏమయ్యాడు, ఇంకా బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నట్టు అన్న అనుమానాలు కలుగుతూ ఉండేవి. అమరపాలుడు మాత్రం నాగవర్మ కరవీరుడితో కలిసి జ్వాలాద్వీపం వెళ్ళి ఉంటాడని చెప్తూ ఉండేవాడు. అలా జరిగి ఉంటే ఏదో ఒకనాడు వాళ్ళు తిరిగి భయంకర పక్షులతో రాజ్యం మీద ప్రత్యక్షమవుతారు. ఇలాంటి చిన్న చిన్న భయాందోళనలతో ఉన్న చిత్రసేనుడు తన భార్య గర్భవతి అయిందని తెలిసినప్పుడు మరింతగా ఆందోళన పడ్డాడు. ఆ పుట్టబోయే శిశువు మగపిల్లవాడైనా ఆడపిల్లైనా 5 ఏళ్లు పెంచి రాక్షసుడైన ఉగ్రాక్షుడి పరం చేయాలి. నెలలు గడిచాయి. రాణి కాంతిమతి ఒకనాటి సూర్యోదయం వేళ ఒక మగపిల్లవాణ్ణి కన్నది. రాజ్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు. ఆ ఉత్సవాల నడుమ ఉగ్రాక్షుడు రాజప్రాసాదానికి వచ్చి ఒత్తిడిలో ఉన్న రాజకుమారుణ్ణి అంత ఎడంలో నిలబడి చూసి చిన్న పిల్లవాడిలా కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. మహారాజా, ఈనాటి నుంచి 5 ఏళ్లు ముగియగానే ఈ పిల్లవాడు నావాడవుతాడు అన్నాడు ఉగ్రాక్షుడు. ఏళ్లు గడుస్తున్నాయి. కపిలపుర రాజ్యంలో రాత్రివేళల అక్కడక్కడ ఆకాశంలో ఎగిరే మంటలు కనిపిస్తున్నాయని, అవి అగ్నిపక్షులేనని ప్రజలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ వార్తలు చిత్రసేనుడికి అందాయి. రాజ్యంలో నలుమూలలా ఉన్న వేగుల వాళ్ళు ఆ ఎగిరేవి అగ్నిపక్షులేనని ధృవపరిచారు. ఇదో కొత్త బెడద అనుకున్నాడు చిత్రసేనుడు. ఇంతలో రాకుమారుడికి 5 ఏళ్లు నిండాయి. ఒకనాటి ఉదయం ఉగ్రాక్షుడు తుఫానులా రాజప్రసాదం ముందుకు వచ్చిపడ్డాడు. మహారాజా, వచ్చాను, ఏడి రాకుమారుడు అని అడిగాడు రాక్షసుడు. ఇప్పుడే వస్తున్నాడు, కొత్త దుస్తులు అవి అలంకరిస్తున్నారు, ఆగు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి ముఖంలో ఏమాత్రం విచార ఛాయలు లేకపోవడం చూసి ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడ్డాడు. తన ప్రథమ సంతానాన్ని ఇంత నిర్వికారంగా అతడు తన పరం చేస్తున్నాడేమిటి? కుర్రవాడు కుంటిగాని గుడ్డిగాని కాదు కదా. ఉగ్రాక్షుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దాసీలు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న ఒక కుర్రవాణ్ణి తెచ్చి ఉగ్రాక్షుడి ముందు నిలబెట్టారు. ఉగ్రాక్షుడు ఆ కుర్రవాణ్ణి చూసి ఉత్సాహంగా చప్పట్లు చరిచి 2 చేతులతో పట్టి భుజం మీదికి ఎత్తుకుంటూ, మహారాజా, మీరు అన్నమాట మీద నిలబడ్డారు, మీ మేలు మరువను అంటూ
కోట ద్వారం దాటి అడవిలోకి ప్రవేశించాడు. ఉగ్రాక్షుడు అడవి చేరగానే అతడి భుజం మీద ఉన్న కుర్రవాడు దూరంగా చేయి చూపుతూ, అయ్యా అయ్యా, ఆ చెట్టు కింద ఉన్న ఎండు కర్రపుల్ల నాకు కావాలే అని మారం చేశాడు. ఉగ్రాక్షుడు భుజం మీద నుంచి కుర్రవాణ్ణి దించి కర్రపుల్ల తెచ్చి వాడికిస్తూ, ఈ కర్రతో ఏం చేస్తావు బాబు అని ముద్దుగా అడిగాడు. వంటింట్లోకి కుక్కలు కోళ్లు రాకుండా తరుముతాను అన్నాడు కుర్రవాడు. ఉగ్రాక్షుడు ఉలిక్కిపడ్డాడు. రాజకుమారుడు వంటింట్లోకి కుక్కలు కోళ్లు రాకుండా తరమడం ఏమిటి? మీ అయ్య ఏం చేస్తుంటాడ్రా బాబు అని అడిగాడు అతను. వంటింట్లో మాంసం అన్నం వండుతూ ఉంటాడు. ఏదైనా కుక్క మాంసం ఎత్తుకుపోయేందుకు వచ్చిందో ఈ కర్రతో నడుము ఇరిగేస్తాను అన్నాడు కుర్రవాడు. ఇంత మోసమా? వంటవాడి కొడుకును రాజకుమారుడని నాకిస్తారా అంటూ ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి భుజాన వేసుకుని హూంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.